గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్‌ను ముగించుకొని, ఇద్దరు తిరిగి వెళ్తూ ప్రాణాలు కోల్పోతే, ఆ గేమ్ చేంజర్ ఈవెంట్‌లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, వాళ్ళ అభిమానుల కోసం స్టంట్ కాలేజీలు పెట్టాలి, సైలెన్సర్ పీకిపోతారు, ఏదో బైకుల మీద విన్యాసాలు చేయడం గొప్ప విద్య అయినట్లు రోడ్ల మీద. ఆ విధంగా ఎంకరేజ్ చేయడం ఏంటో దాని మీద తీవ్ర విమర్శలొస్తే, ఆయన రోడ్డు పాపం జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయామే వాళ్ళు చేసిన దాని వల్లే అలా అయింది అని చెప్పి వాళ్ళ మీద పడేశారు. బట్ అక్కడ రోడ్డు అది బాగుంది. అయినా కూడా అయినా కూడా ఆ రోడ్డు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ రోడ్డు డిలే కావడానికి కారణాలేంటి అనే దాని మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజగురు పత్రికగా పిలువబడే ఒక పత్రిక ఫ్రంట్ పేజీలోనే ఒక ఐటెం రాసుకుంటూ వచ్చింది. ఆ ఐటెం చదివితే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గాలి తుస్సని వీకేశారు. పాయింట్ నెంబర్ 1 అక్కడ రోడ్డు బాగుంది. వీళ్ళకి యాక్సిడెంట్ జరిగిన దగ్గర. పాయింట్ నెంబర్ 2 అది సామర్లకోట రాజానగరం 30 కిలోమీటర్ల మేర రోడ్డును 4 లేన్లుగా విస్తరించాలి. అది ప్రణాళిక. విస్తరించాలి అంటే అది ఏడీపీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం రాష్ట్ర వాటా 22%, బ్యాంకుల నుంచి 78%. విస్తరించాలి. ఆ రోడ్డు విస్తరణ కోసం అంటే గ్రావెల్ అనేది తరలించాలి. దాని తరలింపుకు కలెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా కూడా 4 నెలల నుండి ఆ తరలింపు ప్రక్రియ ముందుకు వెళ్ళడం లేదంట. ఎందుకని? స్థానికంగా ఉండే ఒక ప్రజాప్రతినిధి కమిషన్ కావాలి అని చెప్పి కాంట్రాక్టర్లకు అడ్డుపడుతున్నట్టు. 4 నెలల నుంచి కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా స్థానిక ప్రజాప్రతినిధి ఏదో ఒక రూపంలో ఆ గ్రావెల్ తరలించకుండా అడ్డుపడుతూ ఉన్నారట. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో వాళ్ళు చెప్పినా కూడా ఆ ప్రజాప్రతినిధి వినడం లేదట. కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధి వినడం లేదట. అందుకని చెప్పి అదట డిలేలో ఉండిపోయిందట. అండ్ అదే సమయంలోనే 3 రోజుల కిందట, ఈ ప్రమాదం జరిగే 3 రోజుల కిందట పోలీస్ బందోబస్తుతో గ్రావెల్ తరలింపు ప్రక్రియ చేపట్టారట. అందుకని ఒకవైపే వెహికల్స్ని అలో చేస్తున్నారట. అక్కడ ఈ యాక్సిడెంట్ జరిగిందట. ఆయనేమో గత ప్రభుత్వం మీద నూకేద్దాం, అంత ఛిద్రం అయిపోయింది, అది ఇది అని చెప్పా. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 4 నెలల నుంచి ప్రజాప్రతినిధి కమిషన్ల కోసం అడ్డుపడుతున్నట్టు. ఆడ జరుగుతున్నది ఏంది, ఈయన మాట్లాడేది ఏంది? గాలి పీకించుకోవడంలో నంబర్ 1 అబ్బాయి ఈయన మాత్రం.